రాజ్యానికి రాండయి అతను మహారాజు బతకాలి. మరలా వేసి చూస్తాను. తొవ్వగచ్చి దూరం పోతున్నాడే. ఏమి ఎల్లు లేదు ఏనందు లేదు ఈ రోజు నాతో నిజమిత్తగా మాట్లాడుతుంటేవి ప్రసాటుగా ఆడదాన్ని ఇంత ధైర్యం చేస్తే మగవాని పక్కకు పోతుంది. అరే ముదరలే ఇంకా ఉదయము ఆ బలహీనంగా ఉన్నది, బలపడలేదు ఇంకా లేకపోలేనా ఎన్నడు లేదు ఏ రోజు లేదు ఈ రోజు దారికి గట్టిగా వచ్చి నాతో ఏదో అర్థం లేని మాటలు గట్టంగా మాట్లాడుతుంటాడు. ఇప్పుడే తెలియబడతా. నా అక్క ఎక్కడ ఉన్నాదో నా అక్కడ తెలియతాను. నా అక్క చేతుకుంటేనే నేను అన్నం ఫోన్ చేస్తాను. ఆయన అనుకో లేకపోరు నేను ఎన్ని విధములు చెప్పినా నా మాట విధం లేదు. నా పైకి వస్తున్నది అట్టుగా వద్ద ఉండను అని ముందుకు 3 అడుగులు వేయగా మమతారాని మధ్యలో ఏమని ఆలోచన కలుగుతున్నది. ఈ అవకాశంగా చెడగొట్టుకోరాలి. ఈ మహానుభావుడు ఇక అక్క దగ్గర వెళ్ళిందంటే ఆయన భుజించి వెళ్ళిపోతాడు. ఇతను మనసు మార్చాలంటే మరుగు మందు తీసుకొచ్చినాడు. ఆ మరుగు మందు పాలల్లో కలిపిన ఆ ఛాయ్ వేసి అందులో కలిపి ఆ మహానుభావుడు మనకి నాతో మాట్లాడకున్నా, నాతో సరసాలాడకున్నా నా చేత నీతోనే ఉంటాను.
ఏమి మీరు నీ భార్యను ఆ, నాతో పొందు చేయకున్నా నాతో పరహాస్యం ఆడకున్నా నా చేత కాస్త చాగాయి అప్పుడు మీ అక్క దగ్గరికి వెళ్ళి మీ అక్క పెట్టే తిండి ఆ? ఏమయ్యా పాడేశ్వర చాయన్న నీవు తాగలేవా నా చేత ఎంతైనా నిన్ను చేసుకున్న నీ యొక్క భార్యను కదా చాయ కూడా తాగలేకపోతున్నావా అని నన్ను పరిగెడుతున్నా వారెందుకు మధ్య నా భార్య ఛాయ్ ఇస్తున్నది ఆ ఛాయ్ తాగొచ్చినట్టు నేను అంటే అదొకటి పరీక్ష చేయాలి. ఛాయ్ ల్యాప్టాప్ పంపి టెస్ట్ చేసి నేనే చెప్తాను. ఆ? మరి నా భార్య అమ్మ పాలు టెస్ట్ చేయాలి. అమ్మ దగ్గర ఉన్నాయి. ఆ, ఆ పాలు టెస్ట్ చేయాలి. అమ్మ చేతిలో ఉన్నవి వాటి సరిపాయం ఉంటుంది సరిపోయాం. దాన్ని పరిచయం చేస్తాను పరీక్ష చేసినాక తాగాలంటే తాగాలి. ఆమె తెచ్చింది లేకపోతే ఇంకెవరి చేయాలని మారినాయా అప్పుడు చేసి చేస్తా. ఏమన్నా నేను తాగినాక నాకు నచ్చితే నీకు ఇస్తాను కాదు. ఈ ముందు కూడా తాగిందంటే మా ఇంట్లో ఉంటుంది ముందే తాగి పెద్దవాళ్ళు ఇస్తే మారు మిగిలితే ఆ కుక్క పోతా లేదు ముందుగా నేను తాగినాక అది ఎప్పుడో చూసినాక తర్వాత ఆడతా. సరేనే నువ్వే తాగుతావు అయ్యా. ఇందులోనేమో ఏదైనా ప్రధాని బరాబరి అడిగినావు. ఇప్పుడు నీ పెన్నా పడ్డ జరుగుతుంది నన్ను పక్క దొబ్బి అడిగాను కదా ముందుగా అడిగాను నిన్ను ఆమె పాలు ఎంత మంచిగా ఆమె చేతికుంటా తెచ్చిన పాలు అప్పుడు చల్లారిపోతున్నాయండి ఎప్పుడైనా చక్కడి ఆ ఛాయ్ ఇచ్చారో ఆ ఛాయలోని మరుగుమందు కలిపినది మమతారాణి మరుగుమందు కలిపినది మమతారాణి మరుగుమందు తనకి ఒంటికి ఇవిడి అతడు నేను చెప్పినట్టే ఇరాలి నా చేతి కింద ఉండాలని తన యొక్క ఛాయలో వెలుగని మరుగుమందు కలిపిన సంఘటము నాకు తెలియదాయ ఎప్పుడైనా ఆ చక్కడి ముచ్చాల గుచ్చిపైన కూర్చొని నువ్వే రావు ఇక నాకు పోయే కదా నీ పెన్నా పాలు మీరు తయారు చేసిన పాలు ఛాయరా ఒక్కసారి ఈ కొండ బర్రె పాలైన మధ్య 3 రూపాయలు ఛాయమైనా అనుమతించారు మరికొద్ది సేపట్లో ఏదో ఆలోచన కలుగుతున్నది ఏదో నాలో ఏమో ఆలోచన కలుగుతున్నది ఏమో నాకు అర్థం కావటం లేదు లేచాను వెళ్ళే సమయంలో అవుతలేదు నాలో అడిగిన స్త్రీ ప్రేమ కలుగుతున్నది నాలో స్త్రీ ప్రేమ కలుగుతున్నది నాకు ఏదో భయమైపోతున్నది నాకు ఏమి దోషం లేదు అప్పుడే చెప్పినా నేను చూస్తున్నాయా నేను చూస్తున్నాయా మమతారాని ఇక్కడ నా మమతారాని నాకు ఏది మమతారాని మమతారాని ఇక్కడ పరివారం చూపించాలి తాగబోతాడు పట్టుకుంటా నాకు ఇస్తావా నీకు ఏముంటారు చూస్తాయి అక్కడ మూగోడే మమతారాని కావాలి మమతారాని అది బుడ్డలు అది బుడ్డ కరెక్ట్ బుగ్గ అరే ఈ బుగ్గలో కూడా మమతారాని కానొస్తున్నది అట్టనే ఉంటది కానీ ఆమె కొద్దిగా ఇది బాగా తెల్లగా కదా మమత ఓ మమతారాని అది నా మమతారాని గడ్డ పెరిగింది గడ్డ పెరిగింది తీసుకోపోయి నా మమతారాని గడ్డ పెరిగింది ఏది మమతారాని ఎక్కడ మమతారాని ఆమెనే కట్ట వచ్చినట్టే ఆమె కట్ట చెప్పినప్పుడేమో ఎప్పుడు దూకుతాడు కప్పున మాటలేసి ఈ పోతలని కలిపేది గ్యాస్ పోయి వచ్చిన గడ్డ పెరిగింది ఈ భార్య
మమత ఏమండి మమత రాని ఏమి నీ అందచందాలు చూసిన నీ అందచందాలు చూసిన పుగులు కాని వారికి బుద్ధులు కలిగిన పుగులతో బాత ఏమని అందచందాలు నీ ఎంత చందాలు చూసినా ఒక్క గడియ కూడా నేను ఆగలేకపోతున్నానే మమత రాని అవునా ఒక్కసారి ఒక్కసారి నీ ఎత్తని కౌలిలో నన్ను బంధింపు చేసుకోండి అందరు చూస్తాను నాకు పైన వస్తాను అందరు చూస్తారు చెల్లిమని చూడని ఏమండి నీ అంత చందాలు చూసిన
నా చిలకల కొలికి చిలకల కొలికి నా ఇంటి అంత గోళంలో ఏలు పెట్టి కొలికి నా అందాల తార నా ఊసిపోయిన బూర నా ముద్దుల మూట నీవేరుగవే లోట నా అందాల రాశి నా ఊసిపోయిన కోసి ఇంటి ఉన్నదా పోరాదు నీవేమంటున్నాను నీవేమంటివి నేను పొరుగుతానా నీవు కోరుతున్నావా మూర్ఖుడా తన కళ్ళు చూసినా తన కళ్ళు కలరేకలేనా చిన్న పోరని గుడ్డున్నా దాని కన్నుబలు చూసినా ఆ సింగిడులు ఏ విధంగా ఉంటాయో ఆ విధముగా తన పన్ను చూసినా దానిమ్మ పഴము పొట్ట ఇప్పుతే వరుసగా గింజలు ఎలా ఉంటాయో నీ పెళ్ళం చెప్పుడు ఈ పెళ్ళాన్ని వర్ణించవలసిన కాదే ఆ చెప్పుడు దారేనా ఆ కుర్రలు చూసినా ఆ నల్ల తుమ్మెదలు ఏ విధముగా ఆడో ఆ విధముగా ఉంటున్నాయి కన్నులేని కబోవిని తండ్రి పాపులము మేము ప్రభువా యేసయ్యా చిన్న చిన్న గొర్రె పిల్లని చిన్న
ఏమిరా నీవు ఇంట్లోకి చేరుకుంటే మూర్ఖుడా? కళ్ళు లేని కబోదులయ్యా, దేవుణ్ణి స్తుతించుతున్నా. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ ఆయన పాటించుడి. తండ్రి, ఇలా పాపాలు నా ఉత్తరగడు. ఇదొక జోకు, ఈ యాంగిల్ ఈ జోకు మా జంపన్న పట్టిన జోకు, జంపన్న నేర్చిన ఈ చక్కటి మాటలు, ఈ జోకు జంపన్నకైతే ఇంకా బ్రహ్మాండంగా ఉండదు, ఇంకా అద్భుతంగా భగవంతుడు ఇంతలోనే దూరం చేశారు. అయినా మమతారామిని మహల్య ఇక నిన్ను మెచ్చిన ప్రభలు ఎక్కడ ఉంటారు? ఎవరు లేరు. నన్ను మెచ్చిన రాజాది రాజు ఉంటారు. ఎవరు లేరు. నీకన్నా చక్కని చుక్క పూర్తిగా మమతారాన్ని భ్రమలో ఇక నా నేను మునిగిపోయాను. మమతారాన్ని 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 అని లేకపోతే చిరంగులని ఉండదానికపోతున్నాను. నీవు ఏది చెప్తే అదే రైట్. నిన్ను విడిచి మాత్రం నన్ను వెళ్ళిపోవాలి. నేను ఇక్కడే ఉంటాను. ఏమది డబ్బులు ఏడబెట్టుకుంటే అన్నీ ఏడ ముద్ర పెట్టుకుంటే అన్నీ వస్తుంది. ఇక నువ్వే బాధపడకు, నువ్వే బాధపడకు, మంచిగా కలిసి మెలిసి నేను ఒక మాట చెప్తాను, నా మాట అర్థం చేసుకుంటావా? ఏమి ఆ మాట? ఏమి చేతులు ఐమిస్తారే నువ్వు చెప్తావా? అవును. ప్రధాని తన చేతిలో చెయ్యి వేస్తే ఏమి కోరుకుంటాగా? ఏం కోరుకుంటుంది? ఏం కొడుతుంది ఆతులు ఏం కోరుతుందా? ధనము కోరుతాగా? పక్క పిలుచులు సొమ్ము కోరుతుందా? పుల్ల చెవుల కమ్మలు అవునా? ఇంకా వేము పువ్వుల ఆడవారికి అత్యసమట ఏమి? చీరలు చక్కటి చీరలు. అంతే. ఎంత ఎన్ని చీరలు ఉన్నా, బీరో 2 చీరలు ఉన్నా కూడా కొత్త చీర కనబడితే నాకు ఈ చీర చీరే కావాలి. రావాలి, ఈ చీరే రావాలి. ఇరుగింటి పొరిగింటి పోస్తావా? మీ చీర కట్టుకుంటున్నా అయినా కదా చీర కావాలి. ఎప్పుడైనా చీర కొన్నావా నీవు అని నీ చెప్పి ముఖానికి ఏమన్నా చీర కొన్నావా? నాకు లంగ కొన్నావా? అయితే ఆడవారికి అయితే ఫేమస్ చీరలు పడే కదా. అయినా చీరలు కొడుతుంది కావచ్చు, ధనము కొడుతుంది, కమ్మలు కొడతారు. ఏం కొడుతుంది? అని ఏమి కొడితే ఏమున్నది? నాకు ధనం తక్కువ ఉన్నదా, సొమ్ము తక్కువ ఉన్నదా? వచ్చాడు మనకు. అవునా? ఆయన పెళ్లి చేసుకున్నా ముదిరిపోయినాయి ఆతులు. ఆతులు పెరిగిపోయినాయి. ధనము సొమ్ము సమంత పట్ట భూములు ఆస్తులు పాస్తులు బంగారం అండి. ఏమి ఎక్కి గౌరవ వెండి వచ్చాడు ఆతులు మనకు. తాత కాంతి అయ్యే ఉన్నాయి, తాతయ్య ఉన్నాయి, ముత్తాతయ్య ఉన్నాయి, తంత తాతయ్య ఉన్నాయి. మమత మనోహరా, ఇక నీవు చేతులు అయిపోయినట్టుగా ఇదిగో నేను చేతులు అయిపోయిస్తున్నా. చెప్పినట్టు ఇంటానే ఓ పిల్లోని చేతి కింద ఉంటానే
ఉంటా నీ చేతి కిందనే ఉంటా. అవునా ఓయ్. మహారాజా ఆ, నాదొక్క మాట ఏమి ఆ మాట? ఆలోచించిన నీకెంతో ఆనందం కలుగుతాది. ఆ, ఈ రాజ్యాన్ని నువ్వు రాదు నేను రాను. అవును. మరి మీ అక్క ఈ ఇంటిలో ఉంటున్నారు. మరి నీకంటే పెద్దదా చిన్నదా? నాకన్నా పెద్దదే. నాకన్నా పెద్దది మా అక్క నవతి. ఎవరైనా బరువు బాధ్యతలు పని వేసుకుంటే అవును. ఇంట్లో చిన్న చెల్లున్నా పెళ్లి చేయాలి. అది కాక అక్క నీకు అక్క ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఈ చిన్నవాడిని పెళ్లి చేసి మన ఇద్దరికి కథ కూడిపి ఆమె పెళ్లి చేసుకోవాలంటే దాని కారణం నీకేమైనా తెలుసా? ఏమి ఆ కారణము నాకు తెలియదు కదా. నీకేం తెలియదు. నీకేం ఎరక? నువ్వు వాడు వస్తావు, రాజ్యం మీద పోతావు, అవును. వచ్చి ఇంట్లో పడుకుంటావు. అక్క అక్క అని అక్క చేత అన్నది తింటావు. అవును. ఆ పాటిస్తుంది, ఆ ముదనాస్తుడు, ఏమి? ఆ దరిద్రుడు ఎంత తప్పు చేస్తాడో నీకు తెలుసా? ఏమి నా అక్క తప్పు చేశాగా? అల్లయ్యా నిజంగా నిజంగా ఏమి ఆ తప్పు? నువ్వు లేని సమయమున పులివాడ కూడుకొని, నువ్వు లేని సమయమున పనివాడ పట్టుకొని, నువ్వు లేని సమయమందున నీకు పెళ్లి చేసి బరువు బాధ్యతలు దులుపుకొని, నువ్వు లేని సమయమందున కూలి వారితోటి జీతగాల చేత, ప్రధానుల చేత, సైన్యం చేత ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుగా వారితో ఆనందంగా గడుపుతూ మన ఇంట్లో బరువు ఆ దుష్టురాలు, ఆ దిక్కు అన్నది. అది వేషకాంతలాగా, భోగం దానిలాగా అది ఇంట్లో చెడు పని చేస్తుంటే నలుగురిట్లో 4 ఇట్లా 10 మందిలో పనిచేస్తారు. నీ 20 పనులు నీ ఇంట్లో ఉన్నది. నిజంగా ఏయ్! మమతారాణి, నా అక్క కరుణావతి అట ఉంటే తప్పు చేసేది కాదు. నీవే మారు వ్యక్తి మాటలాంటివా? కరవరము చేత పడితే మిలమిల మిలమిల చూడగా పూల చెండ మీద నీ శిరస్సు ఖండిస్తేనే మూర్ఖురాల. సాయవరమదివనా? నీ కంట్లకు తెగాలకనా? చంపండి. భర్త చేతుల భార్య వస్తే సచ్చిన సర్గవంతురాలు. నేను ఉన్న మాట చెప్తే ఊళ్ళు అన్నట్టుగా నీ మాటలు మితిమీరిపోతున్నాయి. అవునా? సాంతోడు, పులితోడు, సన్నాసుడు, సజ్జుతోడు నీ మీద ప్రమాణం. ఇంకో మంత్రి మీద వచ్చు నా కూడా అది వదులుడవు. అలా వచ్చిపోయేదంతా ఎవరనుకుంటున్నారు? ఎవరు? నువ్వు ఉన్నవాడు మీ అక్క దగ్గరికి రాకుండా వాళ్ళు చూడనట్టు మాట్లాడుతున్నారు. నువ్వు అడ్డుకోగానే మీ అక్క ఆ ప్రధానుల చేత హాయిగా కులుగుతున్నారు. నా పానం అంతా దస్సు అంటాను. మన కింద తుస్సు అంటారు. ఇప్పటికే మన ఈ ఇంట్లో ఉండమంటావా? ఉంటే మీ చెల్లి అక్కడ ఉండాలి, లేకపోతే నేను ఉండాలి. నిజంగా నిజంగా ఏమయ్యా చూడండి అని చెప్పి నా అక్క కరుణావతి ఏమో ప్రజలకైనా, ఆ దాసి వాళ్ళకైనా, కూలి వాళ్ళకైనా చక్కటి డబ్బులు వారు చేసిన కైకి వెళ్ళని పచ్చిస్తున్నారు. ఆ ఇచ్చారు ఎందుకు? రాత్రికి రమ్మని. తన యొక్క మమతారాన్ని మైథంలో పడ్డ రక్తసేన మహారాజునైనా నిజంగా మా అక్క తప్పు చేశాడు. మా అక్క తప్పు చేసినాక నలుగురు నవ్వుకోరు 10 మందిలో పచ్చతనము దాని చెలవు కూడా బతకనివ్వనిగా. అయ్యా మా బ్రతుకు చెప్తాను. అట్లా కొట్టుకోకు. నేను సంకతంగా పోలవా, సూదరలవా, భోగం వల్లవా? మా పరువు ఇస్తాను. మంచి నిజం తెలుసుకున్నాడు. ఎక్కడ ఉండాలి నా అక్క కరుణావతి? ఏమి కరుణావతి? దాన్ని ప్రాణం ఇవ్వకపోతే ఇవాళ నా పేరు రక్తశీల మహారాజునే కాదు. ఏది ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి అని రగరగరగరగా అక్కబద్దలు చేస్తున్నాను. మరి ఎన్నడైనా ఏ రోజున గాని సగకచ్చిరు వేలే ఆ యొక్క సమయంలోన నాతో ఆజ్ఞ తీసుకొని నా చేత అన్నం పూజించి వెళ్ళే నా తమ్ముడు ఈ రోజు ఎందుకో ఇక మధ్యాహ్న సమయం కావస్తున్నది, ఇంతవరకు రాలేదు. నాయన రక్తశీల మహారాజా చింగి తమ్ముడా
ఎందుకు ఇంత రకరకాల రగిలిపోతున్నావు నాయనానికి ఆ పాయం తెల్లన్నాడు ఎందుకు బాధపడుతున్నావు చాలు చాలు చాలించుని తీయటి మాటలతో వెనక కలిగించగలము కానీ నా మనసుని తెలిసి తెలిసేను నీకు తెచ్చినాము నాకు ఈ కూలి వాళ్ళతో కొనుక్కుతున్నావా? ఈ కైకిలి వాళ్ళతో పని వాళ్ళతో వేడే గాని అసలు ఆడుతుంటేవా అందుకనే రాము ముందుగా కళ్యాణం చేసుకో ముందుకు నాకు కళ్యాణం చేశాను నీవు ముందుగా ఎందుకు కళ్యాణం చేసుకోలేదు నాకు తెలియజేయము పరమేశ్వర్ ఈ రోజు నా తమ్ముడు ఎందుకు వినివిన్నగా మాట్లాడుతున్నాడు నాయనా ఇది పెళ్ళి చేసుకోలేదంటే ఎందుకు చేసుకోలేదు నీవు నాయన చిన్న వయసులో నా తల్లిని తండ్రిని కూడా కొట్టుకున్నాను తల్లిదండ్రి చనిపోక ముందు ఆ యొక్క అక్కకు పెళ్లి చేసినారు మన తల్లిదండ్రి అక్క రాజ్యం వెళ్ళిపోతే ఆ యొక్క బావయ్య నాపైన కన్ను వేసి నన్ను రాని మాటలు అన్నాడు అందువలన అక్క వద్ద ఉండకూడదని నీతోటి ఆ యొక్క పాఠశాలలో చెప్పకుండా మన రాజ్యం తీసుకువచ్చినాడు నాయన ఆ యొక్క నిన్న మనసుని పెళ్లి చేసుకొని అత్తగారికి వెళ్ళిపోతే నా తమ్ముడు బ్రతుకు ఆగమైపోతుందని నీ కొరకే నేను పెళ్లి చేసుకోకుండా ఆ యొక్క మమతరాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసినావు నాయన ఇక నీవే నా కన్న కొడుకు అనుకుంటాను ఆ యొక్క నా మరదలే నా బిడ్డ అనుకోని భావించుకున్నాను అందుకొరకే నేను పెళ్లి చేసుకోలేదు నాయన వింతగా నాతో నేనే మూటకమ్ములు నాతో తెలియజేస్తుంటే నీ గుణము నాకు తెలిసాది పాయివాడితో కూడి పగదాడితో కూడి ఆ యొక్క పనివాడితో కూడి కూలి వాళ్ళతో కొరుకుతున్నావే మూర్ఖురాలా వేటికెళ్ళి మాట్లాడే వేటికెళ్ళి మాట్లాడాడే నీవు ఇంట్లో ఉంటే ఆ చుట్టూ ప్రజలు చూసిన 10 మందిలో పచ్చతరం నలుగుట్లో నాలుగు తరం అవుతారు నువ్వు నా ఇంట్లో ఉంటే నేను గర్వంలో పాత్ర పెడతాను 3 నీ కాస్త నాకు చూపించకు వెళ్ళమో ఈ రోజు నీకేమైనా విచిత్రంగా మాట్లాడుతున్నావు ఏ రోజైనా కానీ అక్క కరుణామతి నీవే నా తల్లి అని ఎంతో ప్రేమ గల మాటలు మాట్లాడే వాడవురా నా తమ్ముడు నా కళ్ళ ముందే పెళ్లి కావాలి నా తమ్ముడికి కొడుకులు బిడ్డలు ఉంటే నా చేతులు అని ఎత్తుకోవాలని నాకు ఎన్నో ఆశలుండే నాయన తల్లి చనిపోయే ముందు బిడ్డ కరుణావతి నిన్ను మర్చిపోతున్నాను తల్లి తమ్ముడికి ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా కానీ నీవే సాదుకోవాలని 3 నెలల పసిపాప నా చేతులు పెట్టి మన తల్లి మరణించినాడు నాయన తల్లిలాగా చేసుకున్నా
నేను చనిపోయిన రోజు నా తప్పుడు ఉంటే గుండె పట్టుకొని ముందు నడిస్తే నా కొడుకులాగా నా సచ్చిన జీవి స్వర్గం అంతా పోతుందని ఆశలున్నాయి. కొడుకు తప్పుడా ఒక కొడుకులాగా నేను వేర్చుకున్నందుకు ఈ రోజు నా పైన వచ్చి నిద్ర వడిగట్టి బట్టగాచి నా పైన వేసి నా పైన బదిర మోపడానికి నాయమా తప్పు. వచ్చిన పేరు సచ్చిన నాయన నిందలు మోపే బదులు ఆ యొక్క నీ చేతిలో ఉన్న కటకం తోటి ఒక్క వేటికి నా ప్రాణం తీస్తే ఈ క్షణం అంటే నా ప్రాణం వదులుకున్నా కానీ ఈ నిందల కాలు భరించలేదు తమ్ముడు. నన్ను బాధపడము. ఎన్ని రోజులకైనా ఈవాటి రోజున నా భార్య మమతారానంటే దేవత. దేవత లాంటి నా భార్య ఇన్ని రోజులకు ఇవాళ నీ బండారం అంతా పెట్టారు. లేకపోతే ఇంకా ఇంకా విధివింతగా ఎన్ని 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 దారుణాలు చేస్తావు మూర్ఖురాలా. నీవు క్షణము ఇక్కడ ఉన్నా నేను ప్రాణం తీస్తాను. ఇంట్లోనే ఆ సాగు కొడుకు సాగు దొరకడం లేదా? నీకు సాగు దొరకడం లేదా? మూర్ఖురా. అయ్యో వృక్షం కానొస్తున్నది, ఆ వృక్షానికి ఉరి పెట్టుకుని సాగుపోవే. లేకపోతే నందిబాబు కానొస్తున్నది, ఆ నందిబాబులో పడి సాగుపోవే. లేకపోతే దుకాణాలకు వెళ్ళిపోయి కాసంత విషము తీసుకువచ్చి ఆ విషము దాడేందుకు ఎంత వాళ్ళమైనా ఎంత గనులమైనా గాని ఒకనాడు కాకుండా ఒకనాడు ఆ మట్టిలో కలిసిపోవలసిందే నాయన. ఎవరి ముందు ఎవరి పోతామో మనకు తెలియదు నాయన. ఎప్పుడైనా ఒకనాడు ఆ ప్రయాణం తప్పది, తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ అదే మరణం నీ కళ్ళ ముందు నేను మరణిస్తే నీ చేతిలో దానం చేస్తే సచ్చినా నా జీవి స్వర్గం పొందబోతే తప్పు. నేను మనిషి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మమతారాన్ని ముఖం చూస్తే నాకు వెయ్యి తిని వెయ్యి గురిసిన విధముగా ఆనందం కలుగుతుంది. కానీ దీని ముఖం నీ ముఖం అరికాలు కట్టిన దుమ్ములకు కూడా లేదు. తల చచ్చిపోతే అప్పుడు కనపడదు అక్కమ్మ, ఇప్పుడు కనపడ్డారు బాడుకో. అర్ణావతి బాబయ్య నా పైన పగదలిసిన గాని ఇంట్లో ఉండకూడదు, ఏ రోజు ఎప్పుడు నా వద్దకు రాకూడదన్నా గాని సకల సంపద సమృద్ధిగా ఉన్నది కాబట్టి పేర్చుకున్నాను. రోజు సరిపోమంటే ఎక్కడికి పోవాలి తప్పుడు. సరిపోయిన తర్వాత ఏడాదికి ఒకసారి రాయిలు పెట్టడానికి ఎవరున్నారు నాయన? అక్కడి రాకుండా చేసినాడు బాబయ్య. నేను బ్రతికి ఉంటే ఒకనాడు కాకుండా ఒకనాడు నీ చేతికి రాయిలు పెట్టే అక్కడ ఉన్నారు నాయన. కాళ్ళు
సాలు సాలిచే నీ తీయటి మాటలతో వినైనా కలిగించగలమేమో కానీ నా మనసుని కలిగించగలమే ప్రాణం వెళ్ళు క్షణం ఉంటే నీ గర్వంలో పాత్ర పెడతా మూర్ఖుడు అని తన యొక్క మెడ మీద కట్టబెట్టి వెళ్ళగానే 7 మెడలు నాయనా ఎల్ల తెప్పించా నీవు తిరిగి నా ముఖం చూసినా నీ కంఠం తెగరంపుతాను మూర్ఖురాలు మరదల వద్దకు వెళ్ళిపోయినా నా కష్టాలు చెప్పుకుంటారు తనన్నా నన్ను విచారిస్తారు కావచ్చు నాయన నీ పాపకారి ముఖము నా భార్య దేవత ఆమె మతరాన్ని చూస్తా వాళ్ళ భార్య బుద్ధ మొగముది ముద్ద ముఖము ఆ బుద్ధ మొగాడిని చూస్తావు పాపకారిని ముఖము నా భార్య చూడదు అది సత్యభద్రాలు సత్గుణ భద్రాలు అన్ని తప్పది కాదు పలికి మొక్కేది కాదు దాని కూడా మీరు దేవతలే వచ్చారు నీవెంతనే మూర్ఖురాడు మెడ మీద కట్టబెట్టి తమ్ముడా నీ అక్క అల్లాడుతుండగా నిన్ను 3 నెలల పశుపాప నుంచి సాది పెంచి పెద్ద చేశాడు కదా తమ్ముడా కాళ్ళ మీద పడ్డబడి ఒక్కడ కాలుతో జాడిచ్చి తన్ని చేతులెత్తి దండం పెట్టేసి అక్కకెడగని చేతులు మరుగు మందు మైకంలో ఏమి గుర్తించగా చెప్పిన మాటలు నిజమేనని నమ్ముకొని మెడ మీద కట్టబెట్టి 7 మెడలు వెళ్ళదిప్పారు తన ఎంత ఏడ్చుకుంటూ వెడిగెళ్తాడు నా రక్తాన్ని పంచుకొని పుట్టిన నా తమ్ముడు ఈ రోజు నన్ను కాదన్నాడే వెళ్ళిపోవాలి ఆ యొక్క బావ వద్దకు వెళ్ళిపోతే ఆ నాడే నన్ను బాధ పెట్టినాడు ఇక నాకు సావే అనుకున్నాను శాశ్వతం కాదు ఏంటి బంగారము ఏది మన వెంట రాదు ఆ యొక్క మనం నమ్ముకున్న ఆ యొక్క మన శరీరమే మన వెంట రాదంట ఆ యొక్క ఆత్మ ఒకటే సాగు లేకుండా అంతటా వెలుగొసిపోతాది ఇక నిన్ను బ్రతికి ఉన్న ఫలితం ఏమనుకున్నాను తండ్రి యొక్క సమాధి వద్దకే వెళ్ళిపోయినాను అబ్బా సుశీల రాణి నాయనా సుందరశేన మహారాజా కొడుకు కావాలి తన కొలువు పెట్టడానికి కొడుకు ఉంటే పునర్జన్మ నాకు
అగ్నిస్తాడనుకోని మీరు కొడుకును అనుకున్నారు కానీ ఆ కొడుకే నా బయట ఈ రోజు నింద మోపినాడు. అమ్మా సుశీల రాని నన్ను ఎందుకు అన్నవే తల్లిదండ్రుల సమాధి కాడ ఆ తల్లి అయినా కర్ణవతి అమ్మా నన్ను ఎందుకే కన్నారు, నీవు నన్ను కని కాకుల పాలు చేస్తేవి తల్లి అని అఘోరంగా దుఃఖపడుతున్న సమయములకు వారి కథ ఆ విధంగా ఉండగా ఆడికి పన్నెండు ఆవిడ మరి ఆడికి పన్నెండు ఆవిడ చంద్రసేనపట్నము పరిపాలన చేసేది రాజు అయిన చంద్రసేన మహారాజు తేజ గుర్రము వేసి తేజ గుర్రము ఎక్కి ఆ రాజ్యము దేశము వేరే వారు అడిగిన చంద్రసేన మహారాజు తేజ గుర్రము ఎక్కి మరి ఎట మార్గము వెళ్ళాడు. ఎట మార్గం వెళ్ళి మృగమును వధించి తిరిగి ఇంటి వద్దకు వెళుతున్న సమయంలో దారిలో ఆ తల్లి ఘోరంగా దుఃఖపోతున్నా. ఎవరు నీవు, నీకు వచ్చిన బాధలేమి, నీకు వచ్చిన కష్టములు ఏమి అని చంద్రసేన మహారాజు పలకరించాడు. చంద్రసేన మహారాజు ఎప్పుడైతే పలకరించాడో ఆ సమయంలో ఆ తల్లి అడిగిన కర్ణవతి తనకు పడ్డ బాధ, తనకు వచ్చిన కష్టములు ఆ రాజుతో తెలియజేశారు.